కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలబడను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారు కలుగును. ఈ కుమారుడు ఇస్సాకు ప్రభు అయిన యేసు క్రీస్తుకు చక్కని ముంగుర్తు. చక్కని 22వ అధ్యాయంలో కుమారుడు చెప్పిన దేవుడు అంటున్నాడు. 22 అధ్యాయంలో నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నేను నీతో చెప్పబోవు పర్వతములలో అతనిని దహన బలిగా నాకు అర్పించును. ఎంత పెద్ద పరీక్ష! యోబు గారి పరీక్షకు మించిపోయింది. ఎంత పరీక్ష మనకొస్తే అసలు ఒక్కడు కూడా బైబిల్ తీసుకొని గుడికి వెళ్ళడం మళ్ళీ ఉండకపోవడం. ఈయన మంచి మాట పోతుంది చూడండి. నీవు ప్రేమించు ఒక్కడే. బైబిల్లో మొట్టమొదటిగా ప్రేమ అనే మాట 22వ అధ్యాయంలోనే వచ్చింది. అది వరకు ఎంతో తెలిసి నడిచిపోయింది. ప్రేమ అన్న మాట రాయవాడు. ఈ ప్రేమ అన్నది తండ్రి కుమారుల మధ్యనే వచ్చేసింది. ఎక్కడ వచ్చిందండి? యువతి యువకుల మధ్య కాదు, భర్త భార్య మధ్య కాకుండా ఎక్కడొచ్చింది? ప్రేమ అన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయం చదివితే అసలైన ప్రేమ, స్వప్రయోజనమును విచారించుకోనని ప్రేమ తండ్రి అయిన దేవుడికి ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుకు మధ్యలోనే ఆ తొలి ప్రేమ ఉన్నది అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకి సాక్షాత్కారం. అబ్రహాం గారు అన్నాడు, మోసతుల్యుడైన నాకు నీదే ఇచ్చావు, నువ్వు అడుగుతున్నాను నీకే ఇస్తాను అని సిద్ధమయ్యా. ఖడ్గం ఎత్తాడు మోరియా పర్వతం మీద. అబ్రహాము వాడు ఆయనే కోరాడు కదా, ఆయనే ఎందుకని అడగమన్నాడు? ఇస్సాకు అనేవాడు నీకులాగా నాకులాగా దావీదు తన కీర్తనలో చెప్పినట్టుగా పాపంలోనే జన్మించాడు. ఇస్సాకు బలి అర్పణ ద్వారా ఒక్క ప్రాణికి, ఒక్క నరుడికి, ఒక్క పాసుకి ఏమాత్రము ప్రయోజనం చేయకూడదు. దేవుడు అన్నాడు, అబ్రహాం నీ కొడుకు మరణిస్తే ఎవడు రక్షణ పొందలేదు, నా కొడుకును వస్తాను, అతడు మరణిస్తాడు, అతడు రక్షకుడవుతాడు, అతడే నీ నిజమైన కుమారుడు. ఇస్సాకు నీ ఆస్తిని సంక్రమించుకునేవాడు. నీ ఆస్తిని భూలోకములోని వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడును అంటే నీ సంతానము అంటే నిజమైన నీ సంతానము నా కుమారుడే. అసలు ఇంగ్లీష్ బైబిల్లోనయ్యా
దాని చక్కగా ఉంటుంది 17వ అధ్యాయంలో ఆది కాండం 17వ అధ్యాయంలో ఏమన్నదండి కాదండి 15 నేను నీకు పేడెమును నీ బహుమానము అత్యధికమగును. నీ బహుమానం అత్యధికమగును అన్న మాట ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే ఆయా